సార్ అంటే అందశ్రీ వంటి కవులు లేకపోతే తెలుగు పాటల ఆత్మ ఎంతవరకు నిలుస్తుందని భావిస్తున్నారు? అంటే ఒక ప్రత్యామ్నాయ పాట అండి. సినిమా పాట మాత్రమే కాకుండా సినిమా పాట అనేది సరుకు, అది వ్యాపారపు సరుకు. అది వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఏంటంటే సెక్స్ క్రైము లేకుండా సినిమాలు నడవు అనేటువంటి ఒక జాడ్యం పట్టుకొని ఉంది. గొప్ప సృజనాత్మకమైనటువంటి సినిమా తీసే సత్తా శక్తి లేనప్పుడు ఇటువంటి ఒక జంతు వాంఛలను మనుషులు రెచ్చగొట్టేటువంటి అవికృతమైనటువంటి పద్ధతులేనో మన సినిమాలో కనిపిస్తాయి. దాని నుంచి వచ్చిన పాటలు ఉంటాయి. ఆ వ్యాపార అవసరాల నుంచి పుట్టుకొచ్చిన పాటలు అవి మనుషులను జంతు ప్రవృత్తిని రెచ్చగొట్టే లాంటి పాటలు అన్నమాట. అదమా వాంఛల్ని ప్రకోపింపజేసే పాటలు. ఆ పాటలే నిండి ఉన్న దశలో ఆ కాలుష్యాన్ని తగ్గిస్తూ, ఆ కాలుష్యాన్ని అడ్డుకుంటూ ఒక స్వచ్ఛమైన పాట, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక గుట్టల మించి కొండవాగు దొర్లినట్టు ఒక స్వచ్ఛమైన నీటితో వచ్చినటువంటి పాట లాంటి పాటలు ఇప్పుడు అందశ్రీ లాంటి కవులు ఉత్పత్తి చేశారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆ కింది నుంచి రావటం కావచ్చు, దాని నుంచి ఒక అథో జగత్ సహోదరులు అన్న సృష్టి, అటువంటి ఒక ప్రపంచం నుంచి వచ్చి ఆ జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ పాటని వాళ్ళు రూపొందించారు. అది తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ప్రారంభమైంది. నక్సల్బరీ ఉద్యమం దాన్ని చాలా విశాలతరం చేసింది ఈ ప్రత్యామ్నాయ పాటను. తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పటికి, దళిత ఉద్యమం వచ్చేటప్పటికి ఇది మరింత అన్ని కోణాలను అది అద్దుకున్నది. ఈ అన్నిట్లలో కూడా ఈ దశలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమ దశ నుంచి అందశ్రీ కాంట్రిబ్యూషన్ మనం చాలా గొప్పగా. సార్ మీరు సినిమా గురించి ప్రస్తావించారు కాబట్టి అంటే ఈ తరం నటులు కానీ లేకపోతే గాయకులు కానీ ఆయన లిరిక్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటారు? అంటే అసభ్యత లేకపోవడము, తర్వాత మనిషిని జాగృతపరిచేటువంటి పాటలు కావాలి, మనుషులకు తమ హక్కులకు సంబంధించినటువంటి ఒక కాన్షియస్నెస్ ఇచ్చేటువంటి పాటలు కావాలి, ఒక సంస్కారం ఇచ్చేటువంటి పాటలు కావాలి, మానవ సంబంధాలను నిలబెట్టేటువంటి పాటలు కావాలి, మన ఒక కుటుంబ బంధాలని గౌరవించేటువంటి పాటలు కావాలి తప్ప ఒక ఆవార పాటలు, జులాయి పాటలు, లేదా మహిళల్ని గౌరవించే విధంగా పాటలు ఉండాలి, అన్ని కులాలను సమానంగా చూసే విధంగా పాటలు ఉండాలి, ఎవరిని కించపరచని విధంగా పాటలు ఉండాలి, ఒక జాగృతిని కలిగించేటువంటి, ఒక వెలకువనిచ్చేటువంటి అటువంటి ఒక సంస్కారభరితమైన పాటలు ఉండాలి, ఉద్యమాల వెంట నడిచేటువంటి పాటలు ఉండాలి, ప్రజల హక్కుల్ని కాపాడడానికి పాట చేయాలి, లేదా ఒక సౌందర్యాత్మకమైన పాట అయినా ఉండాలి, ఒక హృదయమైన పాట ఉండాలి. అంతేకాని ఒక వికృతమైనటువంటి అసభ్యమైనటువంటి పూర్తిగా భూతుతో నిండినటువంటి ద్వంద్వార్థాలతో నిండినటువంటి ఈ పాటలు కాదు. ఇది రాయడం కాదు, రచయితలు రాయాల్సింది, కవులు రాయాల్సింది, గాయకులు పాడాల్సింది ఇదిగో ఇటువంటి పాటలను అని అందశ్రీ ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడని నేను. రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో గోరటి వెంకన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారిని